2024 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తే బాగుండేది అని వైఎస్ఆర్సీపీ నాయకులు వాపోతున్నారిప్పుడు. కనీసం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కలిసి ఉంటే బాగుంటుంది అనేది కూడా వాళ్ళ అభిప్రాయం. అంతేకాదు, ఇప్పటికీ నరేంద్ర మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారంటేనే చాలా ప్రేమ, చాలా సన్నిహితం. అందువల్ల ఇప్పటికైనా బీజేపీతో వైఎస్ఆర్సీపీ చేతులు కలపాలి అని కూడా అంటున్నారు. ఇదేదో వాళ్ళు వీళ్ళు అన్న మాటలు కాదు. వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారికి లాయలిస్ట్గా పేరు పొందినటువంటి నల్లపరెడ్డి శ్రీనివాసులు గారు ఈ మధ్య నెల్లూరులో ఒక పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ మాటలు మాట్లాడాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఈ మాటలు. ఒకసారి విందాం. మీ మీ ముందు మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనవి చేసుకుంటున్నా, రేపు కలిసి కూడా చెప్తా. మోడీ గారు కానీ అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు పోదాం. మొన్ననే తప్పు చేశాం. 24లో వాళ్ళు ఎదురు చూసింది వాస్తవంగానైతే మనం వాళ్ళతో ముందుకు పోకుండా వెనకడుగు వేసి ఉంటే మనం చేసింది తప్పే. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రసన్నకుమార్ రెడ్డి, చాలా కీలకమైన విషయం ఇది. 2024 ఎన్నికలకు ముందు వాస్తవంగా బీజేపీ వైఎస్ఆర్సీపీతో జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి ఎన్నికల్లో పోటీ చేయాలి అని చెప్పి అనుకుంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డే భయపడి వద్దు అని చెప్పాడు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీకు ఎట్లాగో నేను అన్ని విషయాల్లో మద్దతిస్తాను, కానీ కలిసి మనం ఎన్నికలకి వెళ్ళకూడదు, వెళితే నాకు రాజకీయంగా నష్టం అని చెప్పి వాళ్ళకి చెప్పాడు. అయితే బీజేపీకి అది ఇష్టం లేదు. ఎన్నికల ముందే పొత్తు ఉండాలి, ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించుకోలేకపోవచ్చు అనే అనుమానం బీజేపీకి ఉంది. అందువల్ల ముందే పొత్తులుంటే తప్ప ఒకవేళ సీట్లు తక్కువ పడితే పార్ట్నర్స్ ఆబ్లిగేటరీగా సపోర్ట్ చేస్తారు. అప్పుడైతే అట్లా కాకుండా బయట ఉంటే సపోర్ట్ చేస్తారో లేదో తెలియదు రేపు. అందువల్ల ముందే పొత్తు కావాలి అని కోరుకుంది. ఆ కారణం చేతనే చివరికి తెలుగుదేశం పార్టీతోటి బీజేపీ పొత్తు పెట్టుకుంది అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా ఉంది. బీజేపీ నాయకులు కొంతమంది, వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ మాట చెప్తుంటారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారిని ముందు అడిగారు పొత్తు పెట్టుకోండి మాతోటి అని. కానీ జగన్కున్న భయం ఏంటంటే, ఆయన పొలిటికల్ కంపల్షన్స్ ఏంటంటే, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆయన ఓట్ బ్యాంక్కి చాలా పెద్ద దెబ్బ అది. అందువల్ల ఆ పని చేయలేడు. అంతర్గతంగా ఎంతైనా సపోర్ట్ చేస్తాడు, కానీ ఓపెన్గా బహిరంగంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఆయనకి రాజకీయంగా నష్టం అనే విషయం తెలుసు. అందువల్ల పెట్టుకోవాలా. అది ప్రసన్నకుమార్ రెడ్డి ఇక్కడ రెఫర్ చేస్తోంది. ఎందుకు వెళ్ళకూడదు భారతీయ జనతా పార్టీతో? 5 సంవత్సరాలు ప్రతి బిల్లుకి సపోర్ట్ చేశాం. రాజ్యసభలో, పార్లమెంటులో మోడీ గారు ఏమడిగితే అది చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్స్ వచ్చే తల్లికి దూరం అయిపోయినాం. ఆ మాట కూడా నిజమే. 5 సంవత్సరాల పాటు ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి లాగా, వైఎస్ఆర్సీపీ లాగా బీజేపీకి కేంద్రంలో అంటే పార్లమెంట్లో, ఎస్పెషల్లీ రాజ్యసభలో వీళ్ళు చేసినంత సపోర్ట్ ఇంకెవరూ చేయలే. ఈయన పెద్ద కోరికలు కూడా ఏమి కోరలా. ఈయన కోరికలన్నీ చాలా చిన్నవే, ఎక్కువగా స్వప్రయోజనాలకు సంబంధించినవి అనుకోండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. పెద్ద పెద్ద డిమాండ్లు ఏమి లేవు. నేనేదో అమరావతి కట్టాలి, ఒక 50,000 కోట్లు ఇవ్వండి, ఇట్లాంటివి ఏమీ లేవు. అందువల్ల యాక్చువల్గా బీజేపీకి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు చాలా హాయిగా అనిపించింది. ఈయన పెద్ద డిమాండ్లు పెట్టడు, మనకి ఏ అవసరం ఉన్నా సమర్థిస్తాడు అని. అదే మాట చెప్తున్నాడు ప్రసన్నకుమార్ రెడ్డి. 5 ఏళ్ల పాటు మనం అన్ని విషయాల్లో వాళ్ళకి సపోర్ట్ చేశాం కదా, కానీ చివరిలో చెడగొట్టుకున్నాం మనం అని. అటువంటి వాళ్ళతో స్నేహం చేయొచ్చు. మోడీ గారు ఒక మాట ఇస్తే కట్టుబడి ఉంటాడు. మోడీ గారికి, అమిత్ షా గారికి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు. ఇదే చంద్రబాబు నాయుడు మోడీ గారి గురించి, మోడీ గారి భార్య గురించి నిండు శాసనసభలో ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడాడో అన్ని ఛానల్స్ లో మనం చూసాం. అమిత్ షా గారు తిరుమలకు వస్తే రాళ్లు వేయించాడు, చెప్పులు వేయించాడు. మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడేదో అల్లల్లో జరిగితే మోడీ గారిని ఉరిదీమన్నాడు, హైదరాబాద్ లో అడుగు పెట్టనివ్వనన్నాడు. ఇన్ని చేసినటువంటి వ్యక్తి మీద ఇందులో కొన్ని అతిశయోక్తులు ఉన్నాయి. మోదీ గారిని ఉరిదీయమని ఏమీ అనలేదు. లేకపోతే
చంద్రబాబు నాయుడు అంటే చాలామంది ఏం చెప్తారంటే గుజరాత్ అల్లర్ల సందర్భంగా ఈయన గుజరాత్ ముఖ్యమంత్రిని రాజీనామా చేయించండి అని బీజేపీ నాయకత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాడు అని. అప్పట్లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి. అప్పటికి నరేంద్ర మోదీ గారంటే ఎవరో అసలు తెలియదు చంద్రబాబు నాయుడు గారికి కూడా. కాబట్టి అది పొలిటికల్ డిమాండ్ మాత్రమే. అదేదో వ్యక్తిగతంగా నరేంద్ర మోదీ గారిని దించాలి అక్కడ అనేటువంటి ఆలోచన లేదు. అయితే 2014 తర్వాత మాత్రం ఈయన సీనియర్ లీడర్ కాబట్టి ఈయన కంటే జగన్మోహన్ రెడ్డితో డీల్ చేయటం ఈజీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రిలేటివ్లీ చాలా యంగ్, ఒకటి పొలిటికల్లీ కూడా కొంచెం లైట్ వెయిట్ కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు తోటి. మూడవది ఆయన మీద చాలా కేసులు కూడా ఉండటం వల్ల సిబిఐ కేసులు, ఈడీ కేసులు, కొంత కంట్రోల్లో ఉంటాడు ఎప్పటికైనా. ఈ 3 కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డిని కొంత దువ్విన మాట వాస్తవం 2014-19 మధ్యకాలంలో. నిజానికి చంద్రబాబు నాయుడు బీజేపీతో తెగదెంపులు చేసుకోవడానికి అదొక కారణం. అంటే అప్పుడు ప్రత్యేక హోదా అని చెప్పి అన్నారు, కానీ మన మాట ఏమీ నెగ్గడం లేదు కేంద్రంలో అనేటువంటి అభిప్రాయం. నెక్స్ట్ ఏమన్నారో చూద్దాం. మోడీ గారికి, అమిత్ షా గారికి అసలు ఇష్టమే లేదు. మనం తోసేసుకున్నాం వాళ్ళని, మనం పక్కకెళ్ళిపోయినాం. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి వాళ్ళిద్దరిని కలిపాడే తప్ప చంద్రబాబు నాయుడు మీద మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ ప్రేమ అనేదే లేదు. విధి లేని పరిస్థితుల్లో ఆ పార్టీతో కలిసి ముందుకు పోయినారు. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకెళ్లాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. సో చాలా కీలకమైన పాయింట్ ఏమిటంటే, మనం వద్దనడం వల్ల విధిలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్ళారు, కానీ నిజానికి మోదీ గారికి, అమిత్ షా గారికి మనమంటేనే ఇష్టం అనేది ఒక పాయింట్. అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, ఇప్పటికైనా మన పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ బీజేపీతో చేతులు కలిపితే బాగుంటుంది అని నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తాను ఆయన కలిసినప్పుడు అని చెప్తున్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఈయన ఇట్లా మాట్లాడడానికి కారణం ఏంటంటే, బహుశా ఈయనలాగానే వైఎస్ఆర్సీపీలో చాలామంది భావిస్తూ ఉండవచ్చు, లేకపోతే ఇంత ఓపెన్గా బయటికి మాట్లాడు ప్రసన్న కుమార్ రెడ్డి. ఈ నాయకులకు ఎందుకు ఇట్లా ఇప్పుడు అనిపిస్తోంది, బీజేపీతో ఇప్పటికైనా సరే ఏదో విధంగా చేతులు కలిపితే బాగుంటుంది అని ఎందుకు అనిపిస్తుందంటే, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి బాగా కార్నర్ అయిపోయారు. ఇప్పుడు బీజేపీతో ఇప్పుడు ఎటువంటి సంబంధాలు లేవు, సంబంధాలు ఉండే అవకాశం లేదు, ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి. పోనీ అటువైపు ఇండియా బ్లాక్ వైపు ఏమన్నా వెళదామా అంటే అందులో పెద్ద యూనిటీ లేదు, వాళ్ళకి పెద్ద స్ట్రెంగ్త్ లేదు. అక్కడికి వెళితే బీజేపీతో పర్మనెంట్గా తెగదింపులైనట్టే, అది ఒక సమస్య. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి మద్దతుగా వచ్చేవాళ్ళు ఎవరూ లేరు, ఎందుకంటే అధికారికంగా వాళ్ళు ఇండియా బ్లాక్లో లేరు, ఎన్డీఏలో లేరు. ఇక రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందో తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం వెంటబడుతోంది, ఎస్పెషల్లీ టీడీపీ, జనసేన అందరి మీద కేసులు పెడుతున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా వెళ్ళొచ్చు అది. ఈ నేపథ్యంలో పొలిటికల్లీ కార్నర్ అయిపోయి ఏదో విధంగా బయటపడాలి, కనీసం బీజేపీతోటైనా ఇప్పటికైనా ఒక అండర్స్టాండింగ్ రావచ్చు కదా అనేటువంటి ఆశ అన్నమాట వీళ్ళందరికీ. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు కొంచెం లేటు. ఈ పొత్తు తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీకి, టీడీపీకి మధ్య సంబంధాలు గతంలో కంటే బాగా మెరుగైనాయి. ఇప్పుడు నరేంద్ర మోదీని చాలా పెద్ద లీడర్గా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా గుర్తిస్తున్నాడు. తన కొడుకును కూడా 1-2 సార్లు పంపించి అమిత్ షా గారి దగ్గరికి, ఈ మధ్య నరేంద్ర మోదీ గారి దగ్గరికి వాళ్ళ బ్లెస్సింగ్స్ను కూడా ఇప్పిస్తున్నాడు. ఇప్పుడు సంబంధాలు ఇంత బాగా ఉన్నప్పుడు బీజేపీ కూడా ఎందుకు చెడగొట్టుకుంటుంది దీన్ని? అందువల్ల ఇప్పటికెప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాలి అనుకున్నా కూడా బీజేపీ స్నేహస్తం చాచేటువంటి అవకాశం చాలా తక్కువ. కాకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాటల ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఎంత డెస్పరేషన్లో ఉంది అని.